విజయవంతం. 83 యూనిట్ల రక్త సేకరణ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బిఎడ్ కళాశాలలో సమాజ సేవకులు IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదానం శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ DIG డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం 82 మంది రక్తదాతలు రక్తదానానికి ముందుకు వచ్చారని, రక్తదానం చేయటం అభినందనీయమని, కామారెడ్డి రక్తదాతల సమూహం సంవత్సర కాలంలోనే 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అభినందనీయమని అన్నారు. 2007 నుంచి 20,000 యూనిట్ల రక్తాన్ని సేకరించడమే కాకుండా యువతలలో రక్తదాన ఆవశ్యకతను కూడా తెలియజేస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులందరినీ అభినందించడం జరిగింది. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్ బాలు, చింతల లక్ష్మీపతిలకు తలసేమియా సైకిల్ సెల్ సొసైటీ అవార్డులను కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని డాక్టర్ బాలు, డాక్టర్ వేద ప్రకాష్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, జమీల్, హైమద్, ఎర్రం చంద్రశేఖర్, వెంకటరమణ, కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, రంగా, కిషన్, ఆర్కే విద్యా సంస్థల CEO జైపాల్ రెడ్డి, నవీన్, నరేందర్, రాజాగౌడ్, సాయిలు పాల్గొనడం జరిగింది. అకాల వర్షం, అపార రక్త నిల్వలు లేవు. రక్త నిధి కేంద్రాల్లో మరి తలసేమియా చిన్నారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారని మరి తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వాళ్ళు ఎన్నోసార్లు గతంలో తెలియజేశారు. మరి ఎప్పుడైనా వారికి ఒకటే మాట చెప్పాము, 3 రోజుల ముందుగా మాకు తెలియజేయండి, మీకు 50 యూనిట్లకు తక్కువ కాకుండా రక్తాన్ని ఇవ్వడానికి ఎల్లవేళలా కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ IVF సిద్ధంగా ఉంటాయని గతంలో తెలియజేసినాం. మరి గతంలో 22 క్యాంప్స్ నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని మరి తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్, మరి రెడ్ క్రాస్ నిజామాబాద్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు కూడా ఈ బ్లడ్ అందజేసి ఈరోజు ప్రాణదాతలుగా నిలవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,700 మంది కేవలం ఈ సొసైటీలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా చిన్నారులు ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. మరి ప్రతి 15 నుండి 20 రోజులకు ఒక యూనిట్ రక్తం కావాలి. ఈ రక్తాన్ని కనుక మనం సకాలంలో అందజేయకపోతే వారి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి చిన్నారుల కోసము ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినాం. మరి రక్తదాతలను అభినందించాలనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు ఉప్పల ఫౌండేషన్ తరఫున కూడా ప్రతి రక్తదాత కూడా ఈరోజు ప్రశంసా పత్రము, కీ చైన్తో పాటుగా ఒక 1 లీటర్ వాటర్ బాటిల్, 1 లీటర్ జ్యూస్ బాటిల్ కూడా అందజేస్తాం. మరి ఈ యొక్క బ్లడ్ క్యాంపు నిర్వహణకు సహకరించినటువంటి మరి కర్షక్ బిఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ రషీద్ సార్, మరి మేనేజ్మెంట్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు క్యాంపు నిర్వహిస్తామన్నా ఇక్కడ వారికి కావాల్సినటువంటి అకామిడేషన్ మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్స్లో ఉన్నటువంటి సభ్యులు మరి డాక్టర్ వేద ప్రకాష్ కానీ, మరి ఈరోజు డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ కానీ, ఎర్రం చంద్రశేఖర్ కానీ, మరి జమీల్ సార్ కానీ, రమణ సార్ కానీ, కిరణ్ సార్ కానీ, శ్రీకాంత్ రెడ్డి కానీ, గంప ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి మరి 2007లో ప్రారంభించబడినటువంటి ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 20,000కు పైగా యూనిట్ల రక్తాన్ని ఈరోజు